ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాల్లో భాగంగా హన్మకొండ జిల్లా మడికొండ సిఐ పుల్యాల కిషన్ ఆధ్వర్యంలో విద్యార్థులచే నాషాముక్త్ తెలంగాణ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీపీ సెంట్రల్ జోన్ అధికారి దారా కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లల భద్రత డ్రగ్స్ కు అడ్డుకట్ట అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా డ్రగ్స్ మహమ్మారిపై ఉక్కుపాదం మోపుతున్నామని అన్నారు. డ్రగ్స్ వాడిన విక్రయించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రభుత్వం యొక్క ప్రజాపాలన ప్రగతి నివేదన అనే కార్యక్రమంలో 5వ రోజు. ఈరోజు చైల్డ్ సేఫ్టీ అట్లాగే యాంటీ డ్రగ్స్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి షెడ్యూల్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్ అట్లాగే కార్పొరేటర్స్, పొలిటికల్ అన్ని రంగాల నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ వచ్చి డీజీ న్యాబ్ నుంచి కూడా ఈచ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 4 విలేజెస్ని సెలెక్ట్ చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని పెద్ద ఎత్తున ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా మాకు మహిళా ప్రాంగణం నుంచి దాదాపు 600 మంది స్టూడెంట్స్, అట్లాగే స్కూల్ పిల్లలు, అట్లాగే డ్రైవర్స్ వీళ్ళందరూ కూడా దీనిలో భాగంగా ఉన్నారు. డ్రగ్స్ అనేది సమాజాన్ని ఎంతగా చేస్తుంది, ఎంతగా పిల్లలు, స్టూడెంట్స్, అన్ని వయసుల వారు కూడా ఎట్లా నష్టపోతున్నారు, ఈ డ్రగ్స్ యూసేజ్ వల్ల ఆరోగ్యం పాడవడమే కాకుండా కుటుంబాలు ఎలాగా నాశనం అవుతున్నాయి, ఇవి వాడకుండా సమాజంలో ఒక అవేర్నెస్, అవగాహన తెచ్చి ఎస్పెషల్లీ చిన్నపిల్లలు కూడా ఈ డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు. ఇవన్నీ కూడా మనము తగ్గించి ప్రివెంట్ చేసి చిన్నపిల్లల నుంచి అన్ని వయసుల వారికి కూడా అవగాహన కల్పించి ఈ సమాజంలో నుంచి డ్రగ్స్ యూసేజ్ అనేది సమూలంగా నిర్మూలించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగా మేమందరం కూడా ఇప్పుడు ర్యాలీగా వెళ్ళి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయబోతున్నాము. రాష్ట్రం అంతటా కూడా అట్ ఏ టైం ఇది చేపట్టారు డీజీ నాకు, అట్లాగే అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా. దీనిలో ఈ ర్యాలీ అనేది మేము స్టార్ట్ చేసాం. అంటే డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? డిపార్ట్మెంట్ నుంచి అన్ని రకాలుగా పోలీసు, ఎక్సైజ్, అట్లాగే డీజీ న్యాబ్ అందరూ డ్రగ్స్ కంట్రోల్ టీమ్ అని సిపి గారు, వరంగల్ సిపి గారు సపరేట్గా ఫామ్ చేశారు. సో ఈ టీమ్స్ అన్నీ కూడా కోఆర్డినేటెడ్గా వర్క్ చేసి ఎక్కడ కూడా డ్రగ్స్ అనేది సరఫరా చేయడం కానీ, వాడడం కానీ, లేకపోతే ఎక్కడో ఒరిస్సా లేకపోతే ఎక్కడెక్కడ నుంచో తీసుకొచ్చి ఇక్కడ మన వాళ్ళకి సప్లై చేసి అవి మన పిల్లలు దానికి అలవాటు పడి నష్టపోయే విధంగా జరుగుతున్నాయి. కాబట్టి ఇవి కేసెస్ బుక్ చేసి సీక్రెట్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఎక్కడెక్కడ ఇలాంటి సప్లై జరుగుతుంది, ఎక్కడ వాడకం జరుగుతుంది, ఇవన్నీ కూడా అన్ని ఇన్ఫర్మేషన్ పెట్టుకొని వాడకాన్ని పూర్తిగా నిర్మూలించడానికి కేసెస్ రకరకాల బుక్ చేసాం. మేము లాస్ట్ ఇయర్లోనే దాదాపు 1,50,00,000 విలువ గలటువంటి మత్తు పదార్థాలను సీజ్ చేయడం జరిగింది. ఒక 370 మందిని అరెస్ట్ కూడా చేశాం ఓన్లీ వరంగల్ కమిషనరేట్లోనే, మా సెంట్రల్ జోన్లోనే. సో ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ కూడా చేపట్టాం. వాడేవారి మీద, సప్లై చేసేవారి మీద, మెయిన్ ఆర్గనైజర్స్ మీద కూడా కేసెస్ బుక్ చేయడం, ఉక్కుపాదంతో డ్రగ్స్ని తగ్గించడం, నిర్మూలించడమే కాకుండా ప్రజలు కూడా వాడకం నిర్మూలించడానికి అవేర్నెస్ కూడా చేపట్టాం. అంటే వీళ్ళ మీద ఎలాంటి చర్యలు